ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వైకాపా పాలన ఓ విపత్తు, 5 ఏళ్లు వృధా అయ్యాయని చింతించవద్దు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కుంభమేళాలో పేలిన సిలిండర్. మొబైల్ ఫోన్ గిఫ్ట్గా పంపి 2.5 కోట్లు కొట్టేశాడు. ట్రంప్ ప్రమాణం నేడే. గాజాలో బందీల విడుదల షురు. సైఫ్పై దాడి కేసు నిందితుడి అరెస్టు. నా కుమారుడిని ఉరితీయండి. ఆర్జీకర్ వైద్యురాలి అత్యాచార ఘటన దోషి తల్లి వ్యాఖ్య. ముప్పేట దాడితో క్యాన్సర్కు చెక్. ఈరోజు వార్తలను చూద్దాం. వైకాపా పాలన ఓ విపత్తు. వైకాపా ప్రభుత్వ హయాం ఒక మానవ ప్రేరేపిత విపత్తు. దానివల్లే అపార వనరులున్న ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి తీవ్ర విధ్వంసానికి గురయింది. అయితే గత 5 ఏళ్లు వృధా అయ్యాయని చింతించవద్దు. ఇప్పుడు చంద్రబాబు మోదీ జోడీ ఏపీ సమగ్ర వికాసానికి తోడ్పడుతుంది. రాష్ట్ర ఉన్నతికి 3 వేగంతో కృషి చేస్తాం. అహర్నిశలు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు ఏపీని ఆర్థికంగా పాలనాపరంగా ముందుకు తీసుకువెళ్తారు. ప్రధాని మోదీ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. గత 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేశారు. చంద్రబాబుకు మోదీ నిరంతరం అండగా ఉంటారని కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. మొబైల్ ఫోన్ గిఫ్ట్గా పంపి 2.5 కోట్లు కొట్టేశారు. లాటరీలో మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు అని సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కొత్త ఫోన్ పంపిన సైబర్ నేరస్తులు అందులో సిమ్ వేయగానే అతని బ్యాంక్ ఖాతాలోంచి 2.8 కోట్లు కొట్టేశారు. బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇటీవల సైబర్ నేరస్తులు ఫోన్ చేసి మీరు కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేశారు, ఇలా కొన్న వారందరి పేర్లతో లాటరీ తీయగా మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పి అతనికి ఉచితంగా ఫోన్ పంపారు. ఉచితంగా ఫోన్ వచ్చిందన్న సంతోషంతో ఆయన తన పాత ఫోన్లోని సిమ్ కార్డును తీసి కొత్త దాంట్లో వేశారు. సిమ్ వేసిన గంట తర్వాత ఆ ఫోన్కు పలు సందేశాలు, ఓటీపీలు వచ్చాయి. కొత్తది కావడంతో సందేశాలు వస్తుంటాయని సదరు టెక్కీ వాటిని పట్టించుకోలేదు. కానీ స్కామర్లు ఆ ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకొని అందులో ఉన్న యాప్లకు తమకు నచ్చిన ఓటీపీలు పెట్టుకొని అతని ఖాతాలో ఉన్న 2.8 కోట్లను కొట్టేశారు. ట్రంప్ ప్రమాణం నేడే. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 10:30 గంటలకు కార్యక్రమం ఉంటుంది. దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు. ఆయన 47వ అధ్యక్షుడిగా రానుండటంతో దీనికి స్పెషల్ ఎయిర్ మిషన్ 47 అనే పేరు పెట్టారు. 2017లో తొలిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన ఓ ప్రైవేట్ విమానంలో వాషింగ్టన్కు వచ్చారు. అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతిపై తన మద్దతుదారులు చేసిన హంగామా నేపథ్యంలో 4 ఏళ్ల క్రితం శ్వేత సౌధాన్ని ట్రంప్ వీడిన విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. విపరీతమైన చలి కారణంగా ఈసారి వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు. వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు ఇలాంటి నిరసనలే ఎదురయ్యాయి. కుంభమేళాలో పేలిన సిలిండర్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో వారం రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న మహాకుంభమేళాలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 19లో ఓ చోట గ్యాస్ సిలిండర్ పేలడంతో 18 గుడారాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఎవరికీ ప్రాణహాని లేదని, ఒకరికి గాయాలు అయ్యాయని యూపీ సర్కార్ ఒక ప్రకటనలో చెప్పింది. ఓ గుడారంలో టీ తయారు చేస్తుండగా గ్యాస్ లీక్ అయి సిలిండర్ పేలినట్లు అధికారులు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎంతో ఫోన్లో మాట్లాడి
పరిస్థితిని ఆరా తీశారు. మేళా ఏర్పాట్ల పర్యవేక్షణకు స్థానికంగానే ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద స్థలిని సందర్శించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. సైఫ్పై దాడి కేసు నిందితుడి అరెస్టు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో అసలు నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహబాజ్ మహమ్మద్ రొహిల్లా అమీన్ ఫకీర్ను పోలీసులు ఠానేలోని లేబర్ క్యాంప్ వద్ద ఆదివారం అరెస్టు చేశారు. కార్మికుల మేస్త్రి ఇచ్చిన సమాచారం మేరకు తెల్లవారుజామున 2:30 గంటల నుంచి 3 గంటల మధ్య పోలీసులు అతన్ని పట్టుకోగలిగారు. అనంతరం ముంబైలోని బాంద్రాలో గల న్యాయస్థానం ఎదుట నిందితుడిని హాజరుపరిచారు. న్యాయస్థానం షరీఫుల్కు 5 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీంతో అతడిని బాంద్రా పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్న అనుమానిత వ్యక్తిని ఆదివారం పోలీసులు విడిచిపెట్టారు. నా కుమారుడిని ఉరితీయండి. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని కోర్టు దోషిగా నిర్ధారించడంపై అతడి తల్లి మాలతి స్పందించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, నా కుమారుడు నేరం చేసినట్లయితే అతడికి శిక్ష విధించాలి, అది మరణశిక్ష అయినా సరే. బాధిత వైద్యురాలి తల్లి అనుభవిస్తున్న బాధ, మానసిక క్షోభ ఒక మహిళగా 3 కుమార్తెల తల్లిగా నాకు తెలుసు అన్నారు. అలాగే ఈ కేసుపై సంజయ్ సోదరి మాట్లాడుతూ, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మా కుటుంబానికి లేదు. నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్తో పాటు మరికొంతమంది ఉన్నట్లు కథనాలు వస్తున్నాయని, దీనిపై పోలీసులు సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన శిక్ష విధించాలని కోరారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో సంజయ్ రాయ్ దోషిగా తేలాడని, అతడికి శిక్షాకాలం ఎంతనేది సోమవారం వెల్లడిస్తామని కోల్కతాలోని ట్రయల్ కోర్టు శనివారం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. హమాస్ బందీల విడుదల షురూ. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గాజాలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. తొలి రోజు 3 మహిళా బందీలను గాజా సిటీలోని ఆల్ సరయా స్క్వేర్ వద్ద రెడ్ క్రాస్కు హమాస్ మిలిటెంట్లు అప్పచెప్పారు. బందీలను రెడ్ క్రాస్ తమకు సురక్షితంగా అప్పగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఈ 3 బందీలకు బదులుగా టెల్ అవీవ్ విడుదల చేయనున్న 90 మంది పాలస్తీనా ఖైదీల కోసం రెడ్ క్రాస్ వాహనాలు ఇజ్రాయెల్లోని అఫర్ జైలు దగ్గరకు చేరుకున్నాయి. వీరిని విడుదల చేసే కార్యక్రమం మొదలైంది. నిమ్మ వాసనతో మిరియాలు. పుదుచ్చేరికి చెందిన శాస్త్రవేత్త శ్రీలక్ష్మి నిమ్మ వాసనతో కూడిన మిరియాల వంగడాలను రూపొందించారు. సాధారణంగా మిరియాల మొక్కలు నాటిన 7వ సంవత్సరంలో దిగుబడిని ఇస్తాయి. తాను సృష్టించిన ఈ రకం మాత్రం 2 ఏళ్లలోపే దిగుబడి ఇస్తుందని ఆమె తెలిపారు. వాటి కాయలు, ఆకుల నుంచి నిమ్మకాయ వాసన వస్తుందన్నారు. సాధారణ మిరియాల కన్నా అధిక కారం ఉంటాయని పేర్కొన్నారు. దీంతోపాటు తక్కువ సమయంలో అధిక దిగుబడి ఇచ్చే వివిధ రకాల మిరియాల వంగడాలను సృష్టించినట్లుగా ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఈమె ఆరెంజ్, చాక్లెట్, పన్నీర్ రుచులతో కూడిన జామ వంగడాలను తయారు చేశారు. ముప్పేట దాడితో క్యాన్సర్కు చెక్. క్యాన్సర్ కణాలు శరీర రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటాయి, తద్వారా స్వీయ వృద్ధికి బాటలు వేసుకుంటాయి. దీనిని సమర్థంగా తిప్పికొట్టే సరికొత్త చికిత్సా విధానాన్ని అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై విరుచుకుపట్టడం ఈ ఇమ్యూనోథెరపీ ప్రత్యేకత. ఇది 4 రకాల క్యాన్సర్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేల్చారు. కణితికి దూరంగా ఉన్న కణజాలంతో పోలిస్తే దగ్గరగా ఉన్న కణజాలం తీరు భిన్నంగా ఉంటుంది. కణితిలోని క్యాన్సర్ కణాలు తమ పరిసరాలను ప్రభావితం చేయడమే ఇందుకు కారణం. ఇవి శరీర రోగనిరోధక ప్రతిస్పందనను అడ్డుకుంటాయి, తద్వారా కణితి వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటినే ప్రోట్యూమర్ చర్యలుగా పేర్కొంటారు.
ఈ ప్రోట్యూమర్ చర్యలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకోవడానికి యేల్ వర్సిటీ పరిశోధకులు CAS13 అనే జన్యు ఎడిటింగ్ ప్యాకేజీపై దృష్టి సారించారు. ఇది RNAను లక్ష్యంగా చేసుకుని దాన్ని క్షీణింపచేస్తుంది. ఒక ప్యాకేజీతో బహుళ జన్యువులను లక్ష్యంగా చేసుకోవచ్చు. కణితి వద్ద రోగనిరోధక ప్రతిస్పందనలను అణచివేసే అనేక జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటన్నిటినీ నిర్వీర్యం చేయగల CAS13ను రూపొందించారు. ఈ ప్యాకేజీని ఎలుక కణితిలోకి ప్రవేశపెట్టినప్పుడు అది రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే జన్యువులను నిర్వీర్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఫలితంగా కణితి సూక్ష్మ వాతావరణం సమూలంగా మారిపోయింది. క్యాన్సర్ కణాలపై దాడి చేయగలిగేలా రోగనిరోధకత ప్రతిస్పందన మెరుగుపడింది. రొమ్ము, చర్మ, క్లోమా, పెద్దపేగు క్యాన్సర్లలో కణితి పరిమాణాన్నిది చక్కగా తగ్గిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారత్దే ఖోఖో ప్రపంచ కప్. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్లో భారత్ ఆధిపత్యాన్ని చాటుకుంది. అదిరే ఆటతో పురుషులు, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం మహిళల ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే మన జట్టు దూకుడుగా ఆడింది. కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే, వైష్ణవి రాణించడంతో ఆధిక్యంలో కొనసాగింది. పురుషుల తుదిపోరులో భారత్ 54-36తో నేపాల్పై విజయం సాధించింది. అమ్మాయిలు ఘనంగా అండర్-19 T20 ప్రపంచ కప్ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా మొదలుపెట్టింది. ఆదివారం గ్రూప్ ఏ మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో జోకో వర్సెస్ అల్కరాజ్. 10 సార్లు ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్కు పెను సవాల్. ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోనే అతడికి అల్కరాజ్ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురుకానుంది. గుకేష్ గేమ్ డ్రా. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో భారత స్టార్ దొమ్మరాజు గుకేష్ రెండో రౌండ్లో డ్రా చేసుకున్నాడు. వ్లాదిమిర్ ఫెదోసివ్తో పోరులో అతడు పాయింట్ పంచుకున్నాడు. రజతం గెలిచిన సురేఖ. అంతర్జాతీయ వేదికలపై భారత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం ముగిసిన నిమ్ ఆర్చరీ టోర్నీలో ఈ విజయవాడ అమ్మాయి రజతం సొంతం చేసుకుంది. అక్సెల్సెన్ సియాంగ్కు టైటిల్లు. ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో విక్టర్ అక్సెల్సెన్, ఆన్ సియాంగ్ టైటిల్లు సాధించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.